నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులు శుభోదయం స్పెయిన్ న్యూస్ కు స్వాగతం నేను నీలిమ కౌంటింగ్ వేళ అప్రమత్తంగా ఉండాలి అనే చంద్రబాబు పిన్నెల్లి అరాచకాలపై టీడీపీ బుక్ రిలీజ్ ఏజెంట్లను రెచ్చగొట్టిన సజ్జల ఏపీలో కరెంటు ఛార్జీల బాదుడే రాష్ట్ర అవతరణ దినోత్సవానికి భారీగా ఏర్పాట్లు తెలంగాణ అధికార చిహ్నం ఖరారు లిక్కర్ కేసులో అనుబంధ ఛార్జ్ షీట్ రికార్డు స్థాయిలో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శక సూత్రాల ప్రకారం ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు జరగాలి అంతా సవ్యంగా ఉందో లేదో ముందే చూసుకోవాలి ఏ చిన్న తేడా వచ్చినా వెంటనే ఎన్నికల కమిషన్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థులకు సూచించారు ఇక పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీ చేస్తున్న రాద్ధాంతంపై అప్రమత్తంగా ఉండాలి అన్నారు ఈ ఓట్లలో వీలైనన్ని పక్కన పెట్టించాలి అని ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలి అని చంద్రబాబు సూచించారు సతీ సమేతంగా యూరప్ పర్యటనకు వెళ్లిన ఆయన బుధవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో ఉభయ రాష్ట్రాల టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు జూబ్లీహిల్స్ నివాసానికి వచ్చిన వెంటనే ఆయన పార్టీ ముఖ్య నేతలతో సుమారు గంట పాటు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు కౌంటింగ్ రోజు వైసీపీ నేతలు లెక్కింపు కేంద్రాల్లో హింసకు పాల్పడే సూచనలు కనిపిస్తున్నాయని టీడీపీ నాయకులు కొందరు అనుమానం వ్యక్తం చేశారు దీన్ని తేలిక తీసుకోవద్దు అని పూర్తి బందోబస్తు కోరుతూ వెంటనే డీజీపీకి ఈసీకి లేఖలు రాయాలని చంద్రబాబు స్పష్టం చేశారు ఇక జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపునకు సంబంధించి పార్టీ సన్నద్ధపై చర్చించారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక పరిశీలకుడిని నియమించాల్సి ఉండగా రాయలసీమలో 2, 3, 4 నియోజకవర్గాలకు కలిపి ఒక్క పరిశీలకుడిని నియమించడంపై చర్చ జరిగింది ఇక ఓట్ల లెక్కింపు పర్యవేక్షణ కోసం ఎన్నికల కమిషన్ ఈసీ 4 నియోజకవర్గాలకు ఒక పరిశీలకుడిని నియమించడంపై నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు టీడీపీ సేకరించిన సమాచారం ప్రకారం 81 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కో పరిశీలకుడిని నియమించారు మిగిలిన 94 నియోజకవర్గాలకు కలిపి 41 మందిని నియమించారు ఉదాహరణకు కర్నూలు కోడుమూరు ఎమ్మిగనూరు మంత్రాలయం నియోజకవర్గాలకు కలిపి ఒక పరిశీలకుడిని బద్వేలు జమ్మలమడుగు పొద్దుటూరు మైదుకూరు నియోజకవర్గాలకు కలిపి ఒక పరిశీలకుడిని పెట్టారు కొన్ని చోట్ల 3 నియోజకవర్గాలకు ఒక పరిశీలకుడిని నియమించారు ఆలయాల్లో విగ్రహాల దొంగగా జీవితం ప్రారంభించిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్లు అక్రమంగా ఆర్జించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది నియోజకవర్గంలో ఆయన 8 హత్యలు 130 దాడులు చేయించారని విమర్శించింది ఆయన అరాచకాలు అవినీతిపై ఆ పార్టీ నేతలు కేంద్ర కార్యాలయంలో పిన్నెల్లి పైశాచికం పేరిట 28 పేజీల పుస్తకం విడుదల చేశారు దేవినేని ఉమామహేశ్వరరావు బుద్దా వెంకన్న పి అశోక్ బాబు పిల్లి మాణిక్యాలరావు థారు నాయక్ పారా కిషోర్ రెడ్డి మర్రెడ్డి శ్రీనివాసులరెడ్డి ఇందులో పాల్గొన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాము అన్న విజ్ఞత మరిచి టెర్రరిస్టు మార్గంలో నడిచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు మాచర్లలో మారణ హోమం సృష్టించారని దుయ్యబట్టారు ఇక 2 లక్షల ఆదాయం కలిగిన పిన్నెల్లి గ్రానైట్ గ్రావెల్ మద్యం దోపిడీ భూ కబ్జాలు ఇతర ఆస్తుల కబ్జా దోపిడీలతో 2000 కోట్లకు అధిపతి అయ్యారు అని తెలియజేశారు ఇక 2011-12లో ఆయన ఆదాయం 1.95 లక్షలని ఇప్పుడు అధికారికంగా 43 లక్షలుగా చూపిస్తున్నా అనధికారికంగా అది ఏటా 250 కోట్లకు పైగానే ఉంది అన్నారు అప్పులతో ఊరు వదిలిపోయిన పరిస్థితి నుంచి అధికారం అడ్డం పెట్టుకుని 1000 కోట్లకు పడగెత్తారని ఆరోపించారు మద్యం దోపిడీ ద్వారా 400 కోట్లు సంపాదించారని భూ కబ్జాలతో 376 ఎకరాలు గడించారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ భూములు ఆక్రమించారని తెలియజేశారు చంబల్లోయ బందిపోట్లకు తగ్గని చరిత్ర పిన్నెలిది విగ్రహాలు ఎత్తుకుపోవడం నుంచి నేరాలు మొదలుపెట్టాడు ఆలయాల్లో దోపిడీలు చేసిన వాడు దేవుడి మీద ప్రమాణం చేసిన ప్రయోగం లేదు ఇక మాచర్ల సెంటర్లో భార్యా పిల్లలతో వచ్చి తాను విగ్రహాలు దొంగతనం చేయలేదని వారిపై ఆయన ప్రమాణం చేయగలడా ఆయన తమ్ముడు మరో దొంగ ఇటువంటి వ్యక్తిని వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేను చేశారు అని అన్నారు నిబంధనలు పాటించే కౌంటింగ్ ఏజెంట్లు తమకు వద్దని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు నిన్న తాడేపల్లిలోని వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లతో ఆయన సమావేశమయ్యారు మనం ఏమి ఇక్కడ కూర్చొని రూల్స్ ఫాలో అవ్వడానికి రాలేదు సాధ్యమైనంత వరకు వాదన చేసేవాళ్లే కూర్చోండి కౌంటింగ్ ఏజెంట్స్ రూల్స్ ఫాలో అయ్యి వెనక్కి తగ్గేవాళ్లైతే వద్దు రాకండి అని సజ్జల తేల్చి చెప్పారు వైసీపీ లక్ష్యాన్ని చేరుకునేలా టీడీపీ జనసేనలకు అడ్డం పడి పనిచేయాలని కర్తవ్యబోధ చేశారు టీడీపీ జనసేన ఏజెంట్లకు ప్రతి విషయంలోనూ అడ్డం తిరగాలి అని సూచించారు వారు చేసే ప్రతిదానికి ఏ విధంగా అడ్డం పడాలో ఆ విధంగా అడ్డం పడి వారికి దారికి తెచ్చుకోవాలి అన్నారు నిబంధనలు కావేమోనని ఊరుకునేవాడు అవసరం లేదు అని తెగేసి చెప్పారు వైసీపీ లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలుగా తమకు అనుకూలంగానూ అవతలివాడి ఆటలు సాగకుండా చేయాలి పొరపాటున తప్పులు చేసినా పర్వాలేదు కానీ అది
నిబంధనలకు విరుద్ధమేమో అంటూ రూల్స్ పాటించేవాడు వైసీపీకి ఏజెంట్గా అవసరం లేదు అని సజ్జల స్పష్టం చేశారు. కాగా ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వహిస్తున్న వారే రూల్స్ పాటించొద్దంటూ ఏజెంట్లకు సలహాలు ఇవ్వడంపై రాజకీయ వర్గాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తొక్కు సామానుకు వెయ్యాల్సిన డొక్కు బస్సులకు ఆర్టీసీ పై మెరుగులు దిద్ది రోడ్డుపైకి పంపుతోంది. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. చూడ్డానికి ఆకారం తప్ప రోడ్డుపై నడవలేని కాలం చెల్లిన బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోతున్నా చోద్యం చూస్తోంది. పేదల ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పే జగన్ రెడ్డి డొక్కు బస్సులు మార్చారు. కొత్త బస్సులు కొనుగోలు చెయ్యరు. కనీసం పాత వాటికి మరమ్మతులు కూడా సరిగ్గా చేయరు. కానీ ఈ పేదల పక్షపాతి తన ఎన్నికల ప్రచారం కోసం కోట్లాది రూపాయల ఖర్చుతో అత్యాధునిక వసతులతో ఉండే బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కొన్నారు. పదవి రాకముందు ప్రజల్లోకి పాదయాత్ర ద్వారా వెళ్లిన పేదల నాయుడు ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కగానే ఆర్టీసీ బస్సులో ప్రయాణం కన్నా కాలినడకే మంచిది అనే భావన పేదల్లో తీసుకొచ్చారు. ఇక ఒక సొంత జిల్లా కడపలో ప్రొద్దుటూరు డిపో బస్సు రోడ్డుపై బ్రేకులు ఫెయిల్ పై పలువురిని ఢీకొట్టింది. ఇక అనంతపురం జిల్లాలో బళ్ళారి నుంచి వస్తున్న కళ్యాణదుర్గం డిపోలో కాలం చెల్లిన బస్సు కలవటం ఢీకొట్టి 20 మంది ప్రయాణికుల్ని గాయాలు పాల్చేసింది. ఇక సత్యసాయి జిల్లా పెనుకొండ బస్టాండ్లో బ్రేకులు ఫెయిల్ అయ్యి బస్సు ప్లాట్ఫామ్ పైకి ఎక్కింది. విజయవాడలో గత ఏడాది గుంటూరుకు వెళ్లే బస్సు సృష్టించిన బేభత్సం తెలిసిందే. ఇక భీమవరం డిపో బస్సు కండిషన్లో లేదని డ్రైవర్ నెత్తి నోరు బాదుకున్నా కనీసం స్పేర్ పార్ట్స్ మార్చకుండా రోడ్డుపైకి పంపడంతో వీరవాసం దగ్గర విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని బలి తీసుకుంది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వార్తలు వినని రోజు లేదు. పోలింగ్ ముగిసిపోయింది. ఇక ఓటర్లతోనూ ప్రజలతోనూ పనేముంది అని అనుకున్నారో ఏమో. విద్యుత్ ఛార్జీల భారం భారీగా మోపేందుకు సిద్దమయ్యారు. 2023-24 సంవత్సరానికి గాను విద్యుత్ వినియోగదారుల నుంచి 10,53,000 కోట్లు సర్దుబాటు ఛార్జీలను వసూలు చేసుకునేందుకు అనుమతినివ్వాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలిని విద్యుత్ పంపిణీ సంస్థలు అభ్యర్థించాయి. ఈ మేరకు బుధవారం ఏపీఎస్పీడీసీఎల్ లేఖను రాశాయి. డిస్కంలు వారీగా 2023-24 సంవత్సరంలో ఇంధన కొనుగోలు ధరలు వ్యత్యాసం ఇప్పటికే వినియోగదారుల నుంచి వసూలు చేసిన 2,868 కోట్ల ఇంధన సర్దుబాటు పోను మిగిలిన 7,084 కోట్లకు ఆమోదం తెలిపాలి అని కోరారు. ఇక ఇంధన సర్దుబాటు 10,000 కోట్లను వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు ఆమోదం తెలపాలి అంటూ ఈఆర్సీకి డిస్కంలు కోరనున్నాయి అంటూ బుధవారం విద్యుత్ షాక్ 10,000 కోట్ల పేరిట ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. అన్నట్టుగానే ఈఆర్సీకి దీనిపై డిస్కంలు లేఖ రాశాయి. 2022-23, 2023-24 వార్షిక ఆదాయ వ్యయాల నివేదికల్లో ఛార్జీల పెంపుదల లేదని జగన్ చెప్పారు. కానీ ఇంధన కొనుగోలు సర్దుబాటు పేరిట దొంగ దెబ్బతీశారు. ఏటా ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త విద్యుత్ టారిఫ్ ను ఏపీ ఈఆర్సీ అమలు చేస్తోంది. గడిచిన 5 ఏళ్లుగా టారిఫ్ లో ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా యథాతథంగా ఈసీఆర్ ఆమోదిస్తూ వస్తోంది. అదే సమయంలో ట్రూఅప్ ఇంధన సర్దుబాటు పేరిట దొడ్డిదారిన విద్యుత్ వినియోగదారులపై మోయలేని బండను మోసేందుకు అవకాశం ఇస్తోంది. అమెరికాలోని ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ పై నందమూరి తారక రామారావు ఫోటోలను ప్రదర్శించి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఆయన అభిమానులు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అమెరికా కాలమానం ప్రకారం మే 27 అర్ధరాత్రి నుంచి మే 28 అర్ధరాత్రి వరకు ఆయన విజయ దరహాసం ప్రదర్శించారు. ఇక మొట్టమొదటిసారిగా 200 అడుగుల ఎత్తు 36 అడుగుల వెడల్పుతో ఓ తెలుగు వ్యక్తికి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ పై అరుదైన గౌరవం దక్కింది. ఇక దీంతో ఎన్టీఆర్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాల్లో మునిగిపోయారు. జీవో 596 వచ్చిన 10 రోజుల్లోనే విశాఖలో పదుల సంఖ్యలో అసైన్డ్ భూముల అమ్మకాలు జరగడం, వందలాది మందికి చెందిన భూముల నిషేధిత జాబితా నుంచి ఆగమేఘాల మీద తప్పించడం వెనుక తాడేపల్లి పాత్ర ఏమిటి? అత్యంత కీలకమైన అధికారితో పాటు ఐఏఎస్లు, వైసీపీ మంత్రులు, ఇతర నేతల బినామీల పేరిట విశాఖలో చుట్టుపక్కల ఎన్ని వేల ఎకరాలు అసైన్డ్ భూములను కొల్లగొట్టారు? సీఎస్ జవహర్ రెడ్డి బినామీల పేరుతో 800 ఎకరాల అసైన్డ్ భూములు సొంతం చేసుకున్నారు అంటూ జనసేన నేత మూర్తి యాదవ్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక ఆరోపణలు అబద్ధం, క్షమాపణలు చెప్పకుంటే చర్యలు తీసుకుంటా అని సీఎస్ హెచ్చరించినా మూర్తి యాదవ్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయితే ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా అసైన్డ్ భూముల చుట్టూ అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 3 ఏళ్ల కిందట మొదలైన ఈ దందా జీవో నెంబర్ 596తో చట్టబద్దంగా మారిపోయింది. రాష్ట్రంలో పేదల వద్ద ఉన్న అసైన్డ్ భూములను హస్తగతం చేసుకోవడానికి వైసీపీ పెద్దలు 3 ఏళ్ల క్రితమే భారీ కుట్ర చేశారని, దీనిలో పార్టీ పెద్దలతో పాటు అంటకాగే ఐఏఎస్ అధికారులు కీలక పాత్ర పోషించారని స్పష్టమవుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం పేదలకు ఇళ్ల స్థలాల పేరిట అసైన్డ్ భూముల సేకరణకు 3 ఏళ్ల క్రితమే శ్రీకారం చుట్టారు.
చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్ కుమార్ పై బదిలీ వేటు పడింది. ఆయన వెంటనే డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. ఇక తిరుపతిలోని మహిళా వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ వద్ద డీఎస్పీ శరత్ రాజ్ కుమార్ బుధవారం సాయంత్రం ఉండగా ఆయన స్నేహితుడైన హోమియోపతి డాక్టర్ ఒకరు వచ్చారు. ఆయన లోపలకు అనుమతించడమే కాకుండా కౌంటింగ్ హాల్లోకి నేరుగా తీసుకువెళ్లడం సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ విషయం తెలిసి జిల్లా ఎన్నికల అధికారి సీరియస్ అయ్యారు. వెంటనే డీజీపీ కార్యాలయానికి ఎస్పీ నివేదిక పంపారు. దీంతో డీఎస్పీని వెంటనే డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశాలు వెలువడ్డాయి. కాగా ఈ నెల 13వ తేదీ పోలింగ్ రోజు చంద్రగిరి మండలం కూచువారిపల్లె రామిరెడ్డిపల్లిలో చోటు చేసుకున్న ఘర్షణలు దాడులకు చంద్రగిరి పోలీసుల వైఫల్యమే కారణమని ఎన్నికల కమిషన్ కు సిట్ బృందం రిపోర్ట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలో మరికొంతమంది పోలీసు అధికారులపై నేడో రేపో వేటు పడే అవకాశం ఉంది అని సమాచారం. ఈసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు మరింత ప్రత్యేకం. జూన్ 2వ తేదీతో రాష్ట్రం ఏర్పాటై 10 ఏళ్లు నిండుతాయి. 10 ఏళ్ల పండుగ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర స్థాయి ఉత్సవాలు పరేడ్ గ్రౌండ్ లో జరుగుతాయి. ఇక అలాగే అన్ని జిల్లాలు గ్రామాల్లోనూ జాతీయ పతాకాన్ని ఎగరవేసి ఘనంగా నిర్వహించాలి అంటూ జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయి అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించింది. ఇక 10 ఏళ్ల పండుగ విశిష్టతను తెలిపేలా ట్యాంక్ బండ్ లో పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు హాజరవుతున్నందున గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక జూన్ 2న ఉదయం ముఖ్యమంత్రి గన్ పార్క్ లో అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. ఇక అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక్కడ సీఎం జాతీయ పతాకాన్ని ఎగరవేసి రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో దాదాపు 20,000 మంది పాల్గొంటారు అని అంచనా వేస్తున్నారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. వివిధ నెంబర్స్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అన్న రాజా సింగ్ తనను చంపుతామని బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు బెదిరింపు కాల్స్ చేసిన ఓ వ్యక్తికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ నెంబర్ ఇచ్చాను అని రాజా సింగ్ చెప్పారు. హిందూ ధర్మం కోసం పనిచేయడం మానుకోవాలని బెదిరిస్తున్నారు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనిపై గతంలో మాజీ సీఎం కేసీఆర్ ఫిర్యాదు చేసినా విచారణ జరిపించలేదు అన్నారు. ఇప్పుడు బెదిరింపు కాల్స్ వస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదు అన్నారు. రాష్ట్రంలో పత్తి విత్తనాల కొరత లేదని, పత్తి సాగు విస్తీర్ణానికి సరిపడా విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. విత్తన కంపెనీలతో గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు. 2023-24 సంవత్సరంలో 44 లక్షల ఎకరాల పత్తి పంట సాగు కాగా ఈ వానాకాలానికి 55 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతోంది అని అంచనా వేసి 1.24 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లను రైతులకు అందుబాటులో ఉంచడానికి ప్రణాళిక వేశామని, ఇప్పటిదాకా 51,40,405 పత్తి ప్యాకెట్లు వివిధ జిల్లాల్లో రైతులకు అందుబాటులో ఉంచినట్లు తెలియజేశారు. 10,30,940 ప్యాకెట్లను విత్తనాలు రైతులు కొనుగోలు చేసినట్లు తెలియజేశారు. పత్తి విత్తనాల కొరత ఉన్నట్లు కొందరు విపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారని, అది అవాస్తవమని పేర్కొన్నారు. కొన్ని జిల్లాలో రైతులు ఒకే కంపెనీకి చెందిన ఒకే వెరైటీ విత్తనాలు అడగడంతో రైతులను క్యూలో నిలబెట్టి ఒక్కో రైతుకు 2 ప్యాకెట్ల చొప్పున పంపిణీ చేశారని, అంతే తప్ప మార్కెట్లో గానీ జిల్లాలో గానీ విత్తనాల కొరత లేదని తెలియజేశారు. రైతులు ఒకే కంపెనీ విత్తనాల కోసం పోటీ పడకుండా వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సూచించిన పలు రకాల హైబ్రిడ్ విత్తనాలు తీసుకోవాలని, యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడులొస్తాయని తుమ్మల తెలియజేశారు. ఇక నకిలీ విత్తన విక్రేతలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది అని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే 1966 విత్తన చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం ఖరారైంది. రాష్ట్ర గీతం రూపకల్పన పూర్తయింది. ఈ 2 అంశాలపై బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘ కసరత్తు చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం రాష్ట్ర చిహ్నాన్ని రూపొందిస్తున్న రుద్ర రాజేశం తదితరులతో సమావేశమై చర్చించారు. ప్రస్తుతం ఉన్న చిహ్నంలో పలు మార్పులు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రస్తుత చిహ్నంలోని కాకతీయ కళాతోరణం, చార్మినార్ గుర్తులను తొలగించారు. కాకతీయుల కాలం అనగానే తెలంగాణ ప్రజలకు సమ్మక్క సార్లమ్మ దేవతలే గుర్తుకు వస్తారని, కాకతీయులతోనే సమ్మక్క సార్లమ్మలు పోరాడారు అనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ఇక ఈ చార్మినార్ అనగానే సామాన్యులను అణిచివేసిన నవాబులు గుర్తుకొస్తారని, అందుకే రాష్ట్ర చిహ్నంలో ఈ 2 గుర్తులను తొలగించాలని నిర్ణయించారు. ఇక అదే సమయంలో కొన్ని కొత్త అంశాలను చిహ్నంలో చేర్చనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 1969లో తొలిదశ ఉద్యమం జరిగిందని, నిజానికి తెలంగాణ అనే భావానికి తొలిదశ ఉద్యమమే బీజమని, కానీ ఆ ఉద్యమ స్ఫురణకు ఆనవాళ్లు ప్రస్తుత చిహ్నంలో కనిపించడం లేదు అని సమావేశంలో అభిప్రాయపడ్డారు. అందుకే నాటి ఉద్యమ స్ఫృతులను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం ఉండాలి అని నిర్ణయించారు. ఇక అదేవిధంగా సర్వ మతాలకు చిహ్నంలో ప్రాధాన్యం కల్పించారు. బీఆర్ఎస్ పార్టీని వరుసగా 3వ సారి అధికారంలోకి తెచ్చేందుకే అప్పటి
ఎస్ఐబీ చీఫ్ నేతృత్వంలో తామంతా కలిసి పనిచేసినట్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన కీలక నిందితుడు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తన నేర అంగీకార వాంగ్మూలంలో వెల్లడించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్రవణ్ కుమార్ నియోజకవర్గాల వారీగా నిర్వహించిన సర్వేలో బీఆర్ఎస్ పార్టీకి 50 సీట్లు కూడా రావని తేలింది. ఇక ఆ సర్వే వివరాల్ని ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ ముందు ఉంచాను. అప్పటి నుంచే ప్రతిపక్షాల ఆర్థిక మూలాలు, వారికి ఆర్థిక సహాయం అందించేవారు. డబ్బు రవాణా చేసేందుకు అవకాశం ఉన్న వారిపై దృష్టి సారించాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేసే వారిపై, మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ప్రాంతాల్లో ఉన్న వారిపై నిఘా పెంచాం. ఈ వ్యవహారానికి సంబంధించిన సమాచారం మొత్తం ప్రభాకర్ రావు వాట్సాప్ లో పంచుకునేవారు. ఇక ఎస్ఐబీ ప్రణీత్ బృందం ఇచ్చే సమాచారం విషయంలో రహస్యం పాటించాలని ప్రభాకర్ రావు ఎప్పటికప్పుడు మాతో చెప్పేవారు అని రాధాకిషన్ రావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ దేశద్రోహంతో సమానమని బీజేపీ సీనియర్ నేత ఎంపీ లక్ష్మణ్ అన్నారు. వామపక్ష తీవ్రవాదానికి సంబంధించిన డేటాను కూడా ధ్వంసం చేశారని, దేశ భద్రతకు విఘాతం కలిగించేలా చేశారని, దేశద్రోహానికి పాల్పడిన వారెవరైనా కఠినంగా వ్యవహరించాలని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎన్నో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నారు అని ప్రశ్నించారు. కేసీఆర్, హరీష్ రావు డైరెక్షన్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు నిందితులు చెబుతున్నారని తెలియజేశారు. ఇక మాజీ సీఎం కేసీఆర్ ప్రమేయంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నిందితులు వాంగ్మూలం ఇచ్చినా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దల ఒత్తిడికి లొంగిపోయారా అని నిలదీశారు. రేవంత్ రెడ్డిపై ఒత్తిడి లేకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ ఒప్పందం ఉన్నందున లక్ష్మణ్ ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం అవుతుందని జోస్యం చెప్పారు. కాళేశ్వరం కుంభకోణంపై చర్యలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రశ్నాపత్రాల లీకేజీలో అసలైన బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అన్నారు. అందశ్రీ రాసిన రాష్ట్ర పాటను స్వాగతిస్తున్నామని అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు చరణ్ ప్రీత్, దామోదర శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్ ను నిందితులుగా పేర్కొంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ నెల 10న దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్ ను రౌస్ ఎవెన్యూ కోర్టు బుధవారం పరిగణలోకి తీసుకుంది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవిత, చరణ్ ప్రీత్ కు న్యాయస్థానం ప్రొడక్షన్ వారెంట్లు జారీ చేసింది. కవిత, చరణ్ ప్రీత్ తో పాటు దామోదర శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్ ను జూన్ 3న న్యాయస్థానం ముందు హాజరుపరచాలని ఆదేశించింది. కాగా ఢిల్లీ మద్యం పాలసీలో కవితదే కీలక పాత్ర అని, ఆమె సాక్ష్యాలను ధ్వంసం చేశారని, సాక్షులను బెదిరించారని అనుబంధ ఛార్జ్షీట్ ను కోర్టులో సమర్పించే క్రమంలో ఈడీ వాదనలు వినిపించింది. ఇక మద్యం పాలసీకి సంబంధించి కవిత పాత్రపై బలమైన సాక్ష్యాలను ఛార్జ్షీట్లో పొందుపరిచామని ఈడీ తెలియజేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు కేసులో ఆయన ఇంట్లో దొరికిన డైరీ కీలకంగా మారుతున్నట్లు తెలిసిందే. 3 రోజుల కస్టడీకి నాంపల్లిలోని ఏసీబీ కేసులో ప్రత్యేక కోర్టు అనుమతించడంతో బుధవారం ఉదయం ఏసీపీని చెంచల్గూడ జైలు నుంచి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. తొలి రోజు ఆ డైరీలో ఉన్న వ్యక్తుల పేర్లు, వారితో లావాదేవీలు, అందులో ఉన్న కోడ్ భాషపై ప్రశ్నించినట్లు తెలిసిందే. ఇక ఆయన వ్యక్తిగత ల్యాప్టాప్ ను కూడా ఏసీబీ అధికారులు విశ్లేషిస్తున్నట్లు సమాచారం. ఉమామహేశ్వరరావు డైరీలో పెట్టుబడులు, భాగస్వాములు, తనకు సహకరిస్తున్న పోలీసులు ఇలా పలు వివరాలను రాసిపెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆ డైరీలో సందీప్ అనే పేరున్న వ్యక్తిని ఓ ఇన్వెస్టర్ గా గుర్తించారు. దీంతో సందీప్, ఉమామహేశ్వరరావు కలిసి ఏమైనా పెట్టుబడులు పెట్టారా, వ్యాపారాలు ఉన్నాయా అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు సుమారు 50 మందితో ఏసీపీ ఉమామహేశ్వరరావు తన నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు సమాచారం. వారిలో పోలీసులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, బడాబాబులు ఉన్నట్లు అధికారులు తెలిసింది. ఇక వారితో ఏసీపీ పెట్టుబడులు పెట్టించినట్లు సమాచారం. ఉమామహేశ్వరరావు కస్టడీ ముగిశాక వారికి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశాలు ఉన్నాయి. జయశేఖర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్ 7లో చేపట్టిన తాత్కాలిక మరమ్మతు పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఆర్క్ గ్రౌగింగ్ పద్ధతిలో 20వ నెంబర్ గేటు తొలగింపు పనులు నిర్వహిస్తున్నారు. ఆ పనులు పూర్తవగానే కట్ చేసిన గేట్లు, వాటి విడిభాగాలను వేరే ప్రాంతానికి తరలిస్తారు. ఇందుకోసం బ్యారేజీ బ్లాక్ 7 ఎగువ వైపు నుంచి మహారాష్ట్ర వైపు వెళ్లేందుకు గతంలో ఉన్న అప్రోచ్ రోడ్డును విస్తరిస్తున్నారు. భారీ వాహనాలు వెళ్లేందుకు వీలుగా రహదారిని నిర్మిస్తున్నారు. ఇక పిల్లర్ల కింద అగాధాన్ని పూడ్చేందుకు చేపట్టాల్సిన ఇసుక గ్రౌంటింగ్ ప్రక్రియ మినహా గేట్ల ముందున్న బే ప్రాంతంలో డ్రిల్లింగ్, గేట్ల కటింగ్, షీట్ ఫైల్స్ ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇక గ్రౌంటింగ్ కోసం గేట్ల బే ప్రాంతంలో డ్రిల్లింగ్ పనులు జరుగుతుండగా బుధవారం నాటికి 2 గేట్ల బే ప్రాంతాల్లో డ్రిల్లింగ్ పూర్తయినట్లు తెలిసింది. ఇక 3 బే ప్రాంతాల్లో గురువారం నాటికి డ్రిల్లింగ్ పూర్తి కానుంది అని, ఆ వెంటనే ఇసుక గ్రౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఓ అధికారి వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 357 వైన్ షాపులు ఉన్నాయి. వీటిలో 2 నెలల నుంచి బ్రాండెడ్ బీర్లు దొరకడమే లేదు. వచ్చినా అది అతి తక్కువే. నల్గొండ జిల్లాలో కింగ్ ఫిషర్ బీరుతో పాటు ప్రముఖ బ్రాండ్లకు చెందిన బీర్ల కొరత తీవ్రంగా ఉంది. వేసవిలో అందరూ అధికంగా కోరే కేఎఫ్ లైట్ కోసం జిల్లాలోని దుకాణదారులు
100 కార్టన్లకు ఇండెంట్ పెడితే బెవరేజెస్ కార్పొరేషన్ ఇచ్చింది 10 కార్టన్లే. ఏటా వేసవిలో బీర్లకు భారీ డిమాండ్ ఉంటుంది. సాధారణ రోజుల కంటే దాదాపు రెట్టింపు వినియోగం ఉంటుంది. దానికి అనుగుణంగా ఎక్సైజ్ శాఖ ప్రణాళికలు రూపొందించుకోవాలి. 2 షిఫ్ట్లలో జరుగుతున్న బీరు ఉత్పత్తిని 3 షిఫ్టుల్లో జరిగేలా చూసుకోవాలి. ఇందుకోసం బెవరేజెస్లకు అనుమతి ఇవ్వాలి. కానీ ఈ ఏడాది ఎక్సైజ్ శాఖ ఇదేం చేయలేదు. ఫలితంగా రాష్ట్రంలో వేసవిలో ఏ జిల్లాలో చూసినా బ్రాండెడ్ బీర్ల కొరత భారీగా ఉంది. మరోవైపు 3వ షిఫ్ట్లో ఉత్పత్తికి బదులుగా కొత్త బ్రాండ్లకు అనుమతి ఇవ్వడంపై దుమారం రేపుతోంది. ఒక సోమ్ డిస్టిలరీస్కి కాక మరికొన్ని బ్రాండ్లకు అనుమతి ఇచ్చినట్లు తాజాగా తేలింది. ఇలా ఇచ్చిన బ్రాండ్లలో టాయిలెట్, మౌంట్ ఎవరెస్ట్ పాటు హైదరాబాద్కు చెందిన ఎగ్జోటికా ఉన్నాయి. 3 నెలల పాటు కృత్రిమ కొరత సృష్టించి దాన్ని సాకుగా చూపి కొత్త బ్రాండ్లకు గేట్లు ఎత్తారని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీపై సూర్యుడు కన్నెర చూశాడు. బుధవారం మధ్యాహ్నం 2:30 సమయంలో ఢిల్లీలోని ముంగేషపూర్ వాతావరణ కేంద్రంలో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిత్యం జన సందోహంతో కళకళ్లాడే ఢిల్లీ మహానగరం భానుడి ప్రతాపానికి జడిసి నిర్మానుష్యమైంది. కానీ ఉడికించిన వేడి నుంచి ఉపశమనం ఇచ్చేలా బుధవారం సాయంత్రం కురిసిన చిరుజలతో జనం కాసింత ఊరట పొందారు. ఇక రాజస్థాన్ నుంచి వీస్తున్న వేడిగాలులే ఢిల్లీలో నమోదైన రికార్డు స్థాయి ఉష్ణోగ్రతకు కారణము అని వాతావరణ శాఖ ప్రాంతీయ విభాగం అధిపతి కుల్దీప్ శ్రీవాస్తవ వెల్లడించారు. కాగా ఢిల్లీలో 2002లో నమోదైన 49.2 డిగ్రీల ఉష్ణోగ్రతే ఇప్పటిదాకా గరిష్టం. బుధవారం ఆ రికార్డు బద్దలైంది. నిజానికి ఢిల్లీలో 45.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది అని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ ముంగేష్పూర్ వాతావరణ కేంద్రంలో ఏకంగా 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. మండుటెండ నుంచి కార్మికులకు ఉపశమనం కలిగించేందుకు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల దాకా వారికి వేతనంతో కూడిన విరామం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా అధికారులను ఆదేశించారు. రాత్రి 8 గంటల సమయంలో వాతావరణ శాఖ ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతపై ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. నగరంలోని 5 అబ్జర్వేటర్లు, 15 ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే ఒక ముంగేష్పూర్ వాతావరణ కేంద్రంలో మాత్రమే 52.9 డిగ్రీలు నమోదైందని, మిగతా చోట్ల 45.2 నుంచి 49.1 డిగ్రీల దాకా మాత్రమే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, ముంగేష్పూర్లో సెన్సార్ ఎర్రర్ వల్లే అలా నమోదై ఉండొచ్చు అని, దీనిపై పరిశీలన జరుపుతున్నాము అని వివరించారు. మహిళలపై లైంగిక దౌర్జన్య ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ప్రజ్వల్ తరపు న్యాయవాది అరుణ్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా న్యాయస్థానం దాన్ని కొట్టివేసింది. ఇక మరోవైపు మేనేజ్ నుంచి ప్రజ్వల్ మే 30న బెంగళూరుకు వచ్చేందుకు విమాన టికెట్లు బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మే 31న ఆయన బెంగళూరులో అడుగుపెట్టే అవకాశం ఉంది. దీంతో అందరి దృష్టి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంపైనే పడింది. విమానాశ్రయంలో దిగిన వెంటనే సిట్ అధికారులు ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం జరుగుతోంది. ఇక అశ్లీల వీడియోలో కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ను స్వదేశానికి రప్పించేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వెంటనే పోలీసులకు లొంగిపోవాలి అంటూ మాజీ ప్రధాని దేవగౌడ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు ప్రణాళిక ప్రకారమే తాను విదేశీ పర్యటనకు వెళ్లాను అని, మే 31న ఉదయం 10 గంటలకు సిట్ ఎదుట హాజరవుతానని ఆయన ప్రకటించారు. ఈ కేసులో దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తాను అంటూ సోమవారం విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. మన భారతదేశానికి నరేంద్ర మోదీ లాంటి ప్రధానమంత్రి అవసరం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. తాను ఎంతో మంది ప్రధానమంత్రులతో కలిసి పనిచేశానని, కానీ మోదీ లాంటి వ్యక్తిని ఎప్పుడు చూడలేదు అని దుయ్యబట్టారు. దేవుళ్లు రాజకీయాలు చేయకూడదని, అల్లర్లను ప్రేరేపించకూడదు అని విమర్శించారు. తాను బయాలజికల్ గా జన్మించలేదని, ఒక లక్ష్యం కోసం ఒక దేవుడే తనను ఈ భూమి మీదకు పంపించాడు అని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఆమె ఈ విధంగా స్పందించారు. ఇక కోల్కతాలో నిర్వహించిన ఓ ర్యాలీలో మమతా బెనర్జీ పాల్గొని తీవ్ర విమర్శలు చేశారు. ఒకరేమో ప్రధాని మోదీ దేవుళ్లకే దేవుడు అంటారు, ఒక నాయకుడేమో సాక్షాత్తు ఆ జగన్నాథుడే మోదీకి భక్తుడు అని చెప్తారు. ఒకవేళ మోదీ దేవుడే అయితే ఆయన రాజకీయాలు చేయకూడదు, దేవుడు అల్లర్లను ప్రేరేపించకూడదు, కావాలంటే ఆయన కోసం ఒక గుడి నిర్మించి తరచూ పూజలు నిర్వహిద్దాం, పువ్వులు ప్రసాదాలు సమర్పిద్దాం, ఒకవేళ ఆయన కోరుకుంటే ఢోక్లా కూడా అందజేద్దాం అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ తాను అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్, రాజీవ్ గాంధీ, నరసింహారావు వంటి ప్రధానమంత్రులతో కలిసి పనిచేశాను, కానీ మోదీ లాంటి వ్యక్తిని చూడలేదు అని అన్నారు. అలాంటి ప్రధాని దేశానికి అవసరం లేదు అని తీవ్ర స్థాయిలో మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. బ్రిటిష్
వలస పాలన నుంచి భారతదేశానికి విముక్తి లభించిన అనంతరం గాంధీపై సినిమా వచ్చేంత వరకు జాతిపిత మహాత్మా గాంధీ గురించి ప్రపంచానికి తెలియదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ ఇంటర్వ్యూలో చెప్పడంపై కాంగ్రెస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. మహాత్మా గాంధీ వారసత్వాన్ని మోదీ ధ్వంసం చేశారని ప్రతి విమర్శలు చేసింది. స్వాతంత్ర్య పోరాట యోధుడు మహాత్మా గాంధీ గురించి 1982లో రిచర్డ్ అటెన్బరో గాంధీ చిత్రం వచ్చేంత వరకు ప్రపంచానికి తెలియదని, మహాత్మా గాంధీ గొప్పతనం గురించి కథ కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రమోట్ చేయలేదు అని ఓ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మోదీ అన్నారు. ఇక గత 75 ఏళ్లుగా గాంధీజీ గ్లోబల్ రెప్యుటేషన్ను బదిలపరిచే బాధ్యత దేశానికి లేదా అని ప్రశ్నించారు. మహాత్మా గాంధీ మహనీయుడు. ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకురావాల్సిన బాధ్యత గత 75 ఏళ్లుగా మనకు లేదా? మొదటిసారిగా గాంధీ చిత్రం తీసినప్పుడు 1982 ఆయన ఎవరిని ఆసక్తిగా ప్రపంచం చూసింది. మనం చేయాల్సిందంతా చేయలేదు. ఇక ప్రపంచానికి మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా గురించి తెలిసినప్పుడు వారికి గాంధీ ఏమాత్రం తక్కువ కాదు అనే విషయం అంగీకరించి తీరాలి. ప్రపంచమంతా తిరిగి వచ్చిన తర్వాతే తాను ఈ మాట చెబుతున్నాను అని మోదీ అన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో నియంత పాలన, గూండాగిరి నడుస్తోంది. దీనికి చర్మగీతం పాడడం కోసమే కాంగ్రెస్ పార్టీతో ఆపు పొత్తు పెట్టుకుంది అని ఆయన తెలియజేశారు. అయితే కాంగ్రెస్ పార్టీతో ఆపు పొత్తు శాశ్వతంగా ఉండదని ఈ సందర్భంగా కేజ్రీవాల్ కుండబద్దలు కొట్టారు. బుధవారం మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ మాట్లాడారు. జూన్ 4వ తేదీన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో వెలువడనున్నాయి అని, అందులో ఇండియా కూటమి ఘన విజయం సాధిస్తుందని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాల్లోనే కాంగ్రెస్ పార్టీతో తమ పార్టీ పొత్తు పెట్టుకుంది అని గుర్తు చేశారు. పక్కనే ఉన్న పంజాబ్లో మాత్రం ఆప్, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యర్థి పార్టీలుగానే బరిలో నిలిచామని ఆయన వివరించారు. దేశాన్ని రక్షించడం కోసం, బీజేపీని ఓడించడం కోసమే కాంగ్రెస్, ఆప్లు కలిసి ఒక అభ్యర్థిని బరిలో దింపామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అయితే పంజాబ్లో బీజేపీకి మనుగడ లేదు అన్నారు. ఉత్తర భారతదేశం వడగాలులకు అల్లాడిపోతుండగా దక్షిణాది రాష్ట్రమైన కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత 2 రోజులుగా కేరళలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తిరువనంతపురం, కొచ్చి, త్రిశూరు, కోచిగోడ్, ఎర్నాకుళం, పతనంతిట్ట, అల్లప్పూజ, కొట్టాయం, ఇడుక్కి, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వాయనాడ్తో సహా పలు ప్రధాన నగరాలు పూర్తిగా జలమయమయ్యాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాల కారణంగా కోచిలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు చేపల వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. ఇక నైరుతి రుతుపవనాలు గురువారమే కేరళలో ప్రవేశించనున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇంకా మాల్దీవులు, లక్షద్వీప్లో మిగిలిన ప్రాంతాలు, దక్షిణ అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో అనేక ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఈ ఏడాది మే 31న కేరళను రుతుపవనాలు తాకుతాయని 10 రోజుల క్రితమే వాతావరణ శాఖ ప్రకటించింది. గత 5-6 రోజుల నుంచి కేరళ పరిసరాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు జూన్ తొలి వారంలో రాయలసీమను తాకుతాయని అంచనా వేస్తున్నారు. సాధారణంగా జూన్ 5వ తేదీ కల్లా రాయలసీమకు, 8న ఒంగోలు, 10వ తేదీ కల్లా విశాఖపట్నం వరకు రుతుపవనాలు విస్తరించాలి. ఇప్పటి వరకు ఉన్న వాతావరణం ప్రకారం చూస్తే తొలి వారంలోనే రాయలసీమ తర్వాత దక్షిణ కోస్తా వరకు వస్తాయి అని అంచనా వేస్తున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 1-2 డిగ్రీలు ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరిగి వేడి గాలులు వీస్తున్నాయి. రాత్రి 10 గంటల వరకు వెచ్చని సెగతో ఆవిర్లు వస్తున్నాయి. పార్వతీపురం, మన్యం జిల్లా పార్వతీపురం మండలం లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన వాసిరెడ్డి అప్పలస్వామి వడదెబ్బకు గురై బుధవారం మృతి చెందారు.